గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రసాభాసగా జరిగింది. ఎట్టకేలకు నినాదాలు వివాదాల మధ్య బడ్జెట్ సమావేశం ముగిసింది. ఒకవైపు మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ కార్పొరేటర్ల డిమాండ్, ఇంకోవైపు బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్ల నినాదాలతో కౌన్సిల్ హోరెత్తిపోయింది. ఈ నినాదాల మధ్య బడ్జెట్కు ఆమోదముద్ర వేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 650 కోట్ల 12 లక్షల రూపాయలతో బడ్జెట్ను ప్రతిపాదించారు. అయితే బడ్జెట్ సమావేశం నిర్వహించడానికి మేయర్ గుండు సుధారానికి అర్హత లేదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. బడ్జెట్ సమావేశాన్ని కమిషనర్ లేదా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అంతకుముందే మున్సిపల్ కమిషనర్కు డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని కూడా అందజేశారు. బీఆర్ఎస్ టికెట్పై కార్పొరేటర్గా గెలిస్తే మేయర్గా ఎన్నుకున్నామని, ప్రస్తుతం మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్లో చేరినందున స్థానిక సంస్థల పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆమె సభ్యత్వం రద్దు చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. బల్దియా బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత గుండు సుధారానికి లేదని మండిపడ్డారు. ఉదయం నుండి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. క్షణక్షణం టెన్షన్గా గడిచింది. దీంతో కార్పొరేషన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. మేయర్పై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని వారు డిమాండ్ చేశారు. కౌన్సిల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ బల్లలు తెరిచారు. ఎట్టకేలకు 650 కోట్ల 12 లక్షల రూపాయలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ గందరగోళం మధ్య ఆమోదముద్ర వేశారు. భారీ బందోబస్తుతో కౌన్సిల్ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపుపై ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మండిపడ్డారు. పోలీసులు తనిఖీలు చేసి కౌన్సిల్ సమావేశంలోకి పంపడంపై అసహనం వ్యక్తం చేశారు కార్పొరేటర్లు. ఇవాళ ప్రవేశపెట్టిన బిల్లుని అందరం ఆమోదించడం జరిగినది. ఇవాళ వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ మేము మొదటికేళ్ళు చెప్తూనే ఉన్నాం వీళ్ళది అక్రమ సంబంధం అనేది. మేము చెప్తే ఎవరు నమ్మలే. ఇవాళ తేట తెల్లడం అయింది. ఇవాళ మేయర్ గారు గుండు సుధారాణి గారు మొన్నటి వరకు బంగారం అయిపోయినట్టు ఇవాళ వెండి అయిపోయినట్టు వాళ్ళకు. వీళ్ళు చేయబట్టి 20 ఏళ్ళు వెనుకకు పోయింది కార్పొరేషన్ అని చెప్పి 100 ప్రెస్ మీట్లలో మేము చెప్పడం జరిగింది. మేము ఇవాళ కాకతీయ కళాతోరణం గురించి మాట్లాడుతున్నారు. సిగ్గు అనిపిస్తుంది. కాకతీయ ఉత్సవాలని 10 ఏళ్లకెళ్ళి నిర్వీర్యం చేసి ఏ ఒక్క సంవత్సరం కూడా కాకతీయ ఉత్సవాలు చేయని ఈ దుర్మార్గులు ఇవాళ కాకతీయ తోరణం గురించి మాట్లాడుతున్నారు. ఎవరు తీసేస్తానని చెప్పిండ్రా? మీకు ఎవరు తీసేస్తానని చెప్పిర్రు? కళాతోరణాన్ని మీకు ఎవరైనా చెప్పిండ్రా? నిరసన తెలపటానికి ఇలా నిరసన తెలుపుతున్నారే. మేము 10 ఏళ్ళు నిరసన తెలుపుతుంటే ట్యాంక్ బండ్ దగ్గర, లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న నిరసన తెలిపే దాన్నే ఎత్తేసిన ఘనత మీది. ఇవాళ మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గు అనిపిస్తుంది. ఈరోజు వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ యొక్క బడ్జెట్ సమావేశం జరిగేబోయే ముందు చాలామంది పోలీసుల పహారా పెట్టుకొని బడ్జెట్ చేయాలనుకున్నారు. అక్కడ బడ్జెట్కి బీఆర్ఎస్ పార్టీని మేమందరం కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ వరంగల్ యొక్క ఆత్మగౌరవమైనటువంటి కాకతీయ కళాతోరణం పైన తెలంగాణ లోగో నుంచి తొలగించకూడదని ఒక తీర్మానం చేయాలని కాంగ్రెస్ కానీ, బీజేపీ సభ్యులు కానీ, బీఆర్ఎస్ సభ్యులు కానీ అందరి సభ్యులు కూడా కోరడం జరిగింది. దాన్ని పట్టించుకోకుండా ఆ గందరగోళంలో బడ్జెట్ చదవకుండానే బడ్జెట్ చదివినట్టు ఆమోదం చేసుకున్నటువంటి మామ అనిపించుకొని
మేయర్ గారు వారి యొక్క అధికార సభ్యులు పారిపోవడం జరిగింది. ఇదంతా కూడా మీరందరూ కూడా చూశారు. ఈ బడ్జెట్ను వీళ్ళు చేసిన యొక్క తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ అసలు ప్రవేశపెట్టడం లేదు. మేము అడిగాము ముందు జనరల్ బాడీ పెట్టండి, జనరల్ బాడీ సమావేశంలో, ఎందుకంటే ఈ నగరం లోపల తీవ్ర మంచినీటి కొరత ఉన్నది. అదేవిధంగా వర్షాకాలంలో గతంలో నగరం ముప్పు గురి అయింది. 193 స్లమ్స్ ఉన్నాయి. చాలా ఎక్కడి సమస్యలు ఎక్కడనే ఉన్నాయి. వర్షాకాలంలో రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. జనరల్ బాడీ పెట్టినాక బడ్జెట్ పెట్టాం, జనరల్ బాడీ పెట్టలేదు, బడ్జెట్ అని చెప్పేళ్ళు. అసలు బడ్జెట్ సభలో ప్రవేశమే పెట్టలేదు. ఆల్రెడీ ప్రవేశపెట్టకుంటేనే ఆమోదించలేమన్నారు. కనీసం మేమన్నా కాదు, ప్రతిపక్ష వాళ్ళు కాంగ్రెస్ సభ్యుడైనా మేము ఆమోదిస్తామని ఒక్క సభ్యుడు కూడా చెప్పలేదు, ఒక్కరు కూడా ఆమోదించలేదు. కానీ ఆమె ఆమోదించమని చెప్పుకొని ఇలా కౌన్సిల్ నుంచి పారిపోయిన చరిత్ర ఈ నగరం ఏది, కాంగ్రెస్ పార్టీది, ఎమ్మెల్యేలది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కౌన్సిల్ చరిత్ర లోపల కూడా ఏ రోజు కూడా అధికార పక్షం పారిపోలేదు. ప్రతిపక్షాలకు సమాధానాలు నిలబడ్డారు. ఇలా బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు?